హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫిలిప్ ఫిషర్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఆయన ఇన్వెస్ట్మెంట్ ఫ్రేమ్వర్క్, సో గ్రోత్ స్టాక్స్లో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, గ్రోత్ స్టాక్స్ని ఏ విధంగా మనం అనలైజ్ చేయొచ్చని ఆయన క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆయన ఇన్వెస్ట్మెంట్ ఫ్రేమ్వర్క్ మనకి చాలా ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఓకే, సో ఎస్పెషల్లీ గ్రోత్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఆయన యొక్క ఎగ్జాంపుల్స్ చాలా యూనిక్గా కూడా ఉంటాయి, మనకి యూస్ఫుల్గా కూడా అవుతాయి. ఓకే, సో ఆయన కామన్ స్టాక్స్ అన్కామన్ ప్రాఫిట్స్ అని చెప్పి ఒక బుక్ రాయటం చేశారు. ఓకే, సో ఈ బుక్ గురించి నేను ఇంతకు ముందు కూడా మీతో డిస్కస్ చేసుకున్నాను. సో ఇందులో ఆయన వాడిన ఫ్రేమ్వర్క్ గురించి నేను మీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో మీరు కనుక కంపెనీస్ని అనలైజ్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, సో కమింగ్ ఫ్యూచర్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇటువంటి ఫ్రేమ్వర్క్ని, అనాలిసిస్ని మీరు కనుక యూస్ చేసుకున్నట్లయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈయన యాక్చువల్లీ 1931లో ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఆయన స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ మనకి 24-25 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రేమ్వర్క్, ఆయన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. వెరీ యంగ్. ఓకే, సో ఆయన సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే ఎఫ్ఎంసి అని చెప్పి ఒక కంపెనీ ఉంది, రిలేటెడ్ టు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కంపెనీ. ఓకే, సో ఆ తర్వాత టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో ఇది కూడా ఇన్స్ట్రుమెంటేషన్ కంపెనీ, ఇది కూడా ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్లో ఉన్న ఇన్స్ట్రుమెంటేషన్కి వాటికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత డౌ కెమికల్స్ మనందరికీ తెలిసింది. సో ఇలాంటి గొప్ప గొప్ప కంపెనీస్లో ఆయన వెరీ స్మాల్ సైజులో ఉన్నప్పుడు ఆ కంపెనీస్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అలాగే మోటరోలా కూడా వన్ ఆఫ్ ద కంపెనీ ఆయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్. ఓకే, సో ఆయన ఫ్రేమ్వర్క్లో ఆయన టూ ఫ్యాక్టర్స్ మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేయటం జరిగింది. సో వాటిని నేను మీతో డిస్కస్ చేస్తాను ఇవాళ. సో ఈ ఫిలిప్ ఫిషర్ యొక్క రైటింగ్స్ కానివ్వండి, ఫిలిప్ ఫిషర్ యొక్క వర్క్ కానివ్వండి, వారెన్ బఫెట్కి కూడా చాలా ఇష్టం. సో ఆయన కూడా చాలాసార్లు ఫిలిప్ ఫిషర్ గురించి మెన్షన్ చేయటం చేశారు. ఓకే, సో ఇన్ ద సేమ్ సెన్స్ నేను ఒక వీడియో కూడా చేశాను, వారెన్ బఫెట్ ఎవరెవరు సమ్మేషన్ అని చెప్పి. సో బెంజమిన్ ఫ్రాంక్లిన్, సో బెంజమిన్ గ్రహం, ఆ తర్వాత చార్లీ మంగర్, ఆ తర్వాత ఫిలిప్ ఫిషర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మనకి వారెన్ బఫెట్ మీద ఉంది. ఓకే, సో ఈయన టూ మెథడ్స్ చెప్పాను కదా, టూ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఒకటి కంపెనీ యొక్క క్వాలిటీ మీద, సో దాని గురించి నేను డీటెయిల్గా అనలైజ్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద బిజినెస్, అది కంపెనీ యొక్క క్వాలిటీ మీద ఆయన ఫోకస్. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి మేనేజ్మెంట్ మీద. ఓకే, సో ఈ రెండిటి మీద కూడా నేను ఇవాళ మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫిలిప్ ఫిషర్ ప్రకారం ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో చాలా కంపెనీస్ అనేవి అవసరం లేదు, వెరీ ఫ్యూ కంపెనీస్. ఓకే, సో ఫ్యూ కంపెనీస్, అవి కూడా ఈ అనాలిసిస్ ఫ్రేమ్వర్క్లో క్వాలిఫై అయిన ఫ్యూ కంపెనీస్ మనకి పోర్ట్ఫోలియోలో ఉంటే చాలు, సరిపోతుంది. అవే మన పోర్ట్ఫోలియోని టేక్ కేర్ చేస్తాయి. అవే కంపెనీస్ మన పోర్ట్ఫోలియో గ్రోత్కి హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పి ఆయన చెప్పడం ఈ పుస్తకంలో కానివ్వండి, ఆయన టాక్స్లో కానివ్వండి ఆయన చెప్పారు. ఓకే, సో బిజినెస్ గురించి చూద్దాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ బిజినెస్ అంటే అందులో ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే గ్రోత్. ఓకే, సో గ్రోత్ అనమాట, గ్రోత్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఆ కంపెనీ అనేది ఫస్ట్ థింగ్ గురించి మాట్లాడుతున్నాను, గ్రోత్ అది. సో ఆ కంపెనీ అనేది తన ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ నుంచి గ్రోత్ ఉండాలి. ఓకే, సో ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ నుంచి గ్రోత్, ఆ తర్వాత న్యూ ప్రొడక్ట్స్ కూడా గ్రోత్ అయ్యే ప్రొడక్ట్స్. ఓకే, గ్రోత్ మీద ఫోకస్ చేసే కంపెనీస్, గ్రోత్ మీద ఫోకస్ చేసే ప్రొడక్ట్స్ అనేవి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, బాటా ఉందనుకోండి, దాని యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనకి గ్రో అవుతూ ఉండాలి, ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి గ్రో అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ప్రొడక్ట్స్లోకి వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ యొక్క స్కూల్ షూజో, లేకపోతే లేడీస్కి న్యూ ఫుట్వేర్ అనో. సో ఇప్పుడు ఉండే బిజినెస్ గ్రో అవుతూ ఉండాలి, ఇది ఫ్యూచర్లో తెచ్చే ప్రొడక్ట్స్. ఓకే, సో ఫ్యూచర్లో తెచ్చే ప్రొడక్ట్స్ పైన కూడా ఆ ప్రొడక్ట్స్ కూడా గ్రో అవుతూ ఉండాలి. ఓకే, సో ఇది మెయిన్ థింగ్. సో అక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ అనేవి మనకి గ్రో అవుతూ ఉండాలి, గ్రోత్ ప్రొడక్ట్స్. అది ఏదైతే కంపెనీ మనకి ఇస్తుందో, ప్రొడక్ట్స్ని ఏదైతే సేల్స్ రూపంలో చేస్తుందో, సో ఆ సేల్స్లో అనేది గ్రోత్ ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ నుంచి కూడా ఫ్యూచర్లో ఆ ప్రొడక్ట్స్ కానీ న్యూ ప్రొడక్ట్స్ గురించి కూడా. ఓకే, సో నెక్స్ట్ ఆయన చూసేది ఏంటంటే ఇండస్ట్రీలో హై ప్రాఫిట్ మార్జిన్స్. ఓకే, సో జనరల్గా లీడర్స్ చూడండి, కొన్ని కంపెనీస్కి ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో లీడర్స్కి జనరల్గా ఈ యొక్క
క్వాలిటీ అనేది ఉంటుంది, హై ప్రాఫిట్ మార్జిన్. సో మీరు ఏదైనా కంపెనీస్ని చూస్తున్నప్పుడు సో సేమ్ సెక్టర్లో 3-4 కంపెనీస్ ఉన్నాయనుకోండి. సో ఆ 3-4 కంపెనీస్లో హై ప్రాఫిట్ మార్జిన్స్ ఏ కంపెనీ ఇస్తుందో చూడండి, అండ్ ఆ కంపెనీ సస్టైనబిలిటీ ఉందో లేదో చూడండి. హై ప్రాఫిట్ మార్జిన్స్ ఈ సంవత్సరం ఇవ్వటం, లాస్ట్ ఇయర్ ఇవ్వటం కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ఆ హై ప్రాఫిట్ మార్జిన్స్ ఇస్తున్నాయో లేదో మనం చూడాలి. ఆ తర్వాత ROCE గురించి మాట్లాడారు, నేను కూడా మీతో చాలాసార్లు డిస్కస్ చేశాను ROCE గురించి. సో ROCEలో మనకి ఈయన డెట్ గురించి మనకి సపరేట్గా చెప్పనవసరం లేదు. సో ROCE హై ROCE ఉండాలి అంటే డెట్ కూడా మేనేజబుల్ డెట్ ఉండాలి. ఓకే, సో జనరల్గా కంపెనీస్కి ఏ కంపెనీస్కి అయితే మనకి డెట్ లేని కంపెనీస్ ఉంటాయో వాటిల్లో మనకి హై ROCE కూడా మనం చూడొచ్చు. ఓకే, సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనమాట. సో ఇది జనరల్గా ఎబిట్ డివైడెడ్ బై మనకి ఆపరేటింగ్. ఓకే, సో ఇందులో మనం లెవరేజ్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే, సో అర్నింగ్స్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, సో ఎబిట్ నేను దీని మీద సపరేట్ వీడియో కూడా చేయటం జరిగింది. ఓకే, సో అదొకసారి చూడండి ROCE అంటే ఏంటో. ఓకే, సో ఒకసారి ROCE మీద వీడియో చేశాను, అది చూడండి. ఓకే, ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్. ఓకే, సో ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడెడ్ బై మనకి డెట్ ప్లస్ ఈక్విటీ అనమాట. సో ఇది ROCEని ఇస్తుంది. సో జనరల్గా రిటర్న్ ఆన్ ఈక్విటీలో మనం ఒట్టి ఈక్విటీ మాత్రమే మనం తీసుకుంటాము. సో ROCEలో మనం డెట్ని కూడా కన్సిడర్ చేస్తాం. అందుకని ROCE ఈజ్ ఎ బెటర్ మెట్రిక్. ఓకే, సో రిటర్న్ రేషియోస్ని మనం అనలైజ్ చేయాలంటే ROCE బెటర్ మెట్రిక్. సో ఈయన డెట్ గురించి మాట్లాడలేదు, బట్ ROCE గురించి మాట్లాడారు. సో ROCE గురించి మాట్లాడారు అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ గురించి మాట్లాడారు అంటే సో డెట్ గురించి కూడా ఆయన ఇంక్లూడ్ చేసినట్లు. ఓకే, సో ఇలాగే లాంగ్ టర్మ్లో ఫేవరబుల్గా ఉన్న కంపెనీ, సో లాంగ్ టర్మ్ ట్రెండ్స్లో వీటిల్లో మనం చూసినట్టు గ్రోత్ కానివ్వండి, ఆ తర్వాత మనకి మార్జిన్స్ కానివ్వండి, ఆ తర్వాత ROCE కానివ్వండి, ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ మీద ఫోకస్ చేయమని చెప్పారు. అలాగే ఈ కంపెనీ కూడా ఏదైనా ప్రొడక్ట్స్ని, సో చూడండి గ్రోత్ కంపెనీస్ అంటే జనరల్గా ప్రొడక్ట్స్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఓకే, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళ బాస్కెట్లో ప్రొడక్ట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి ఎఫెక్టివ్ రీసెర్చ్ టీమ్ కూడా అనేది అవసరం అనేది ఆయన ఇది. ఓకే, సో ఎఫెక్టివ్ రీసెర్చ్ అంటే కన్జ్యూమర్స్ ఎలాగ బిహేవ్ చేస్తున్నారు, మనం బాటా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి కన్జ్యూమర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఆ ప్రొడక్ట్స్ అనేవి నచ్చుతున్నాయా లేదా, సో వీళ్ళు కొత్త ప్రొడక్ట్స్ని ఏవైతే తీసుకొస్తున్నారో వాటిపైన కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఎఫెక్టివ్ రీసెర్చ్ కింద వస్తాయి. సో ప్రొడక్ట్ వైజ్గా కూడా రీసెర్చ్, ఆ తర్వాత కన్జ్యూమర్ బిహేవియర్ పరంగా కూడా రీసెర్చ్ అనేది అవసరం. సో అలాగే సేల్స్ ఆర్గనైజేషన్, సేల్స్ టీమ్స్, వీళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ సేల్స్ టీమ్స్ ఉండాలనేది ఆయన చెప్పేది. ఓకే, సో అలాగే ఈ లీడింగ్ ఇండస్ట్రీ పొజిషన్, సో నేను మీకు చెప్పాను, సో ఇలాంటి కంపెనీస్కి మనం ఆ సెక్టర్లో ఉన్న కంపెనీస్లో లీడింగ్ పొజిషన్స్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే లీడింగ్ పొజిషన్ ఉంటే కనుక అది సస్టైనబుల్ అవుతుందా లేదా అనేది. ఓకే, సో అలాగే బ్రాండ్ ఉండాలని చెప్తారు, దాన్ని డ్యూరబుల్ ఫ్రాంచైజ్ అన్నారు ఆయన. సో బ్రాండ్ అనేది కూడా కంపల్సరీ కంపెనీకి. సో నేను మీకు చెప్పినట్లు బాటా అనేది ఒక బ్రాండ్, సో అలా బ్రాండ్ అనేది కూడా అవసరం అనేది ఆయన ఎగ్జాంపుల్, ఆయన ఉద్దేశం ప్రకారం. సో ఆయన చెప్పింది ఏంటంటే బిజినెస్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి. సో ఆ బిజినెస్లో మనం ఫస్ట్ పాయింట్స్ ఇంకొకసారి నేను మీతో డిస్కస్ చేస్తాను. గ్రోత్ ఒకటి, సో ఆ తర్వాత గ్రోత్ తర్వాత మనకి మార్జిన్స్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ తర్వాత ROCE, సో ROCEలో మనం డెట్ కూడా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి. ఆ తర్వాత ఎఫెక్టివ్ రీసెర్చ్, సో రీసెర్చ్ మనకి కన్జ్యూమర్ సైడ్ రీసెర్చ్ ఉండాలి, అలాగే ప్రొడక్ట్స్ని, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని క్రియేట్ చేయడం సైడ్ కూడా మనకి రీసెర్చ్ ఉండాలి. ఆ తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్, గుడ్ సేల్స్ టీమ్స్, ఆ తర్వాత ఫ్రాంచైజ్ కూడా మనకి స్ట్రాంగ్ ఫ్రాంచైజ్ ఉండాలి, అలాగే లీడింగ్ ఆర్గనైజేషన్ అయి ఉండాలి, లీడింగ్ కంపెనీ అయి ఉండాలి, మార్కెట్ లీడర్ అయి ఉండాలి అనేది ఆయన ఈ గ్రోత్ కంపెనీస్ గురించి, బిజినెస్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, సో అలాగే మనకి మేనేజ్మెంట్ పరంగా ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అనే దాంట్లో ఆయన చెప్పడం ప్రకారం ఇంటిగ్రిటీ, ఫస్ట్ క్వాలిటీ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే సో నమ్మకంగా ఉండటం, నమ్మకం అనమాట, అంటే వాల్యూస్ కలిగి ఉండటం. సో దీనికి ఎలాగ చెప్పొచ్చు అంటే మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఇంటిగ్రిటీగా ఉన్నారు అంటే విలువలకి కట్టుబడిన ఉన్నవాళ్ళు, అది ఆ మేనేజ్మెంట్ అనేది ఆయన ఫోకస్. సో ఇంటిగ్రిటీ మేనేజ్మెంట్ ఉండాలి, మేనేజ్మెంట్లో ఫస్ట్ క్వాలిటీ ఇంటిగ్రిటీ ఉండాలి. సో ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైనా ప్రామిసెస్ చేసినా వాటిపైన వాళ్ళు నిలబడుతున్నారా లేదో చూడాలి. సో అలాగే సో ఇవన్నీ కూడా ఇంటిగ్రిటీ నుంచి వస్తాయి. ఓకే, సో ఇంటిగ్రిటీ, ఆ తర్వాత కంపెనీ మనకి
కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ దృక్పథం ఉండాలి వాళ్ళకి. సో లాంగ్ టర్మ్లో వాళ్ళ వ్యూ ఉండాలి. సో షార్ట్ టర్మ్లో మాకు ఇది ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ అనకుండా, సో లాంగ్ టర్మ్లో వాళ్ళ వ్యూ ఎలా ఉంది, కంపెనీ పరంగా లాంగ్ టర్మ్లో వాళ్ళ వ్యూ ఎలా ఉంది అనేది మనం చూడాలి. ఓకే, సో అలాగే ఫైనాన్షియల్ కంట్రోల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చూడండి, డెట్ రైజ్ చేసుకుంటంలో తప్పు లేదు ఎప్పుడు కూడా. డెట్ని కాకపోతే పీరియాడిక్గా టైంకి వాటిల్లో డెట్ నుంచి మనం బయటకు వచ్చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ గురించి మళ్ళీ ఇంకొకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటిగ్రిటీలో ఏంటంటే మేనేజ్మెంట్ ఏదైనా ప్రొజెక్షన్స్ ఇచ్చిందనుకోండి, సో సేల్స్ గ్రోత్ ఇంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2022 కల్లా మా డెట్ మేము రెడ్యూస్ చేయబోతున్నాము, లేకపోతే 2020 కల్లా మా సేల్స్ అనేవి 1000 crores రెవెన్యూస్ దాటుతాయి. సో ఇలాంటి ఏదైనా ప్రొజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి క్లియర్గా మనం ఆ ప్రొజెక్షన్స్ని మేనేజ్మెంట్ ఫాలో అవుతుందా లేదా, ప్రీవియస్గా ప్రొజెక్ట్ చేసిన గ్రోత్ రేట్స్ని కానివ్వండి, డెట్ రేట్స్ని కానివ్వండి, మేనేజ్మెంట్ ఫాలో అవుతుందా లేదా అనేది చూడాలి. ఓకే, సో అలాగే ఎకనామీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సో రెసెషన్ వల్లనో లేకపోతే ఈ కోవిడ్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, కంపెనీ ఓన్లీ హైలైటింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ప్రాబ్లమ్స్ని మాత్రం హైలైట్ చేయకుండా, సో ప్రాబ్లమ్స్తో పాటు వాటికి సొల్యూషన్స్ అండ్ లాంగ్ టర్మ్ వ్యూలో కంపెనీ ఆప్టిమిస్టిక్గా ఉందా, ఎలా ఉంది అనేది జెన్యూన్ వాళ్ళ యొక్క రివ్యూస్ అనేది మనకు అవసరం, రేదర్ దెన్ ఓన్లీ పాయింటింగ్ ట్రబుల్స్. ఓకే, ట్రబుల్స్ మనందరికీ తెలుసు, ప్రాబ్లమ్స్ మనందరికీ తెలుసు, బట్ మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలాగ బయటికి రావాలి అనేది వాళ్ళ యొక్క మీటింగ్స్లో కానివ్వండి, వాళ్ళ ఒక ఇంటర్వ్యూస్లో కానివ్వండి, దాని మీద వాళ్ళు ఫోకస్ చేశారా లేదా అనేది చూడాలి మనం. ఓకే, సో అలాగే మేనేజ్మెంట్కి అనేది స్పెషల్ స్కిల్స్ అనేవి ఉండాలని చెప్పారు. సో ఓకే, సో స్పెషల్ స్కిల్స్ అంటే మనకి సేల్స్లో కానివ్వండి, లేకపోతే ప్రొడక్ట్ వైజ్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ నాలెడ్జ్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి స్పెషల్ స్కిల్స్ కింద వస్తాయి. అలాగే చేంజ్ అవుతున్న కొద్దీ కన్జ్యూమర్ బిహేవియర్ చేంజ్ అవ్వటమో, లేకపోతే టైమ్స్ చేంజ్ అవ్వటం వల్ల ఏదైతే కన్జ్యూమర్ బిహేవియర్లో చేంజెస్ వస్తున్నాయో వాటికి అనుగుణంగా మేనేజ్మెంట్ అనేది ప్రొడక్ట్స్ని డిజైన్ చేస్తుందా లేదా అనేది కూడా ఆయన ఫోకస్ చేయాలని చెప్పారు. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద మనకి ఫిలిప్ ఫిషర్ మేనేజ్మెంట్లో చూసే క్వాలిటీస్. ఆ తర్వాత ఈయన ఒక స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్ మెథడ్ అని చెప్పి ఒకటి ఈయన నుంచి ఈ టర్మ్ కూడా వచ్చింది, స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్ అని చెప్పి. అలాగే ఈయన కూడా ఆ స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్లో ఫేమస్. సో ఈ స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్ మెథడ్లో ఈయన చెప్పేది ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీస్ ఉన్నాయనుకోండి, సో 2-3 కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫుట్వేర్ సెగ్మెంట్లో మనకి బాటా, ఆ తర్వాత ఖాదిమ్స్, ఆ తర్వాత శ్రీ లెదర్స్, ఆ తర్వాత రిలాక్సో, ఇలాగా ఆ తర్వాత మీర్జా ఇంటర్నేషనల్, ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా. సో ఈ 3-4 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి కంపెనీస్ యొక్క మనం వెళ్ళి కంపెనీ యాక్చువల్లీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఓకే, ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, సేల్స్ టీమ్ వాళ్ళు ఏ కంపెనీ యొక్క సేల్స్ టీమ్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, సో ఈ విధంగా. అలాగే మనం ఎంప్లాయీస్తో మాట్లాడటం, సో ఎంప్లాయీస్ నుంచి మన మేనేజ్మెంట్ ఎలాంటి మేనేజ్మెంట్ అని ఎంప్లాయీస్ని కనుక్కుంటాం. సో ఇలాగా దీన్ని స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్ అని చెప్తారు. సో ఇన్ నుంచే ఇది ఫేమస్ అయింది. సో ఇండియన్ మార్కెట్స్లో కూడా ఇలా చేసే వాళ్ళు ఉన్నారు, స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్ కూడా, బట్ వెరీ హార్డ్ వర్క్ ఇది స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్. బట్ ఈ హార్డ్ వర్క్ కూడా పే ఆఫ్ అవుతుంది. సో డెఫినెట్లీ స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్ కూడా వన్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. సో దీని ద్వారా ఏంటంటే విజిటింగ్ ద కంపెనీకి వెళ్ళటం కానివ్వండి, లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్తో మాట్లాడటం కానివ్వండి, కంపెనీ ఎంప్లాయీస్తో మాట్లాడటం కానివ్వండి, సేల్స్ టీమ్స్తో మాట్లాడటం కానివ్వండి, గ్రౌండ్ వర్క్లో కంపెనీ యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి అనటం కానివ్వండి, సో ఏ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ బాగా ఫేవరబుల్గా ఉన్నాయి, డ్యూరబుల్గా ఉన్నాయి, చీప్గా ఏవి ఉన్నాయి, ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలని చెప్పేది ఆయన ఉద్దేశం. ఓకే, సో ఓవరాల్గా చూసినట్లయితే మనం 2 ఫ్యాక్టర్స్, ఒకటి బిజినెస్ ప్రాస్పెక్ట్స్, ఆ తర్వాత మేనేజ్మెంట్. సో ఈ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బిజినెస్ పరంగా నేను మళ్ళీ చెప్తాను మీకు, గ్రోత్, ఆ తర్వాత మార్జిన్స్, ఆ తర్వాత కంపెనీ ఆర్ఓసి ఎలాగుంది, సో ఇవన్నీ కూడా మనకి బిజినెస్ పరంగా. ఆ తర్వాత మేనేజ్మెంట్ పరంగా అయితే ఇంటిగ్రిటీ, ఆ తర్వాత మేనేజ్మెంట్ అనేది లాంగ్ టర్మ్ వ్యూ ఉందా లేదా మేనేజ్మెంట్కి, ఓకే, సో ఈ మేనేజ్మెంట్ అనే వాళ్ళు క్యాపబుల్లా లేదా, సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ నుంచి. సో ఇది ఈయన స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్, ఫిలిప్ ఫిషర్ ఇన్వెస్టింగ్. సో మీకు కనుక ఈ అనాలిసిస్ అర్థమైనట్లయినా లేకపోతే నచ్చినట్లయినా ఉంటే కనుక తప్పకుండా నాకు చెప్పండి, సో దట్ నేను మిగతా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ యొక్క మెథడ్స్ని కూడా మీతో నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ ఫిలిప్ ఫిషర్ నుంచి అలాగే ఈయన ఆర్టికల్స్ కూడా లాట్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. వాటన్నిటిని కూడా నేను ఆర్టికల్స్ని కూడా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. సో బేసికల్లీ సమ్మరైజ్ చేయాలంటే ఇది ఆయన యొక్క ఇన్వెస్టింగ్ ఫ్రేమ్ వర్క్. సో మీకు కనుక
నెక్స్ట్ టైం ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా నేను మిగతా కమింగ్ టైమ్స్లో కూడా నేను మిగతా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ యొక్క వీడియోస్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎస్పెషల్లీ పీటర్ లించ్, బెంజమిన్ గ్రహం, ఆ తర్వాత వారన్ బఫెట్ వీళ్ళ వీడియోస్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీకు ఈ వీడియో నుంచి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంది అంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను చార్ట్స్ గురించి, టెక్నికల్ చార్ట్స్ గురించి, అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్క్స్ గురించి, టిడ్బిట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాను. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు నన్ను లాగిన్ అవ్వచ్చు. అలాగే ఫేస్బుక్ గ్రూప్లో కూడా లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఫేస్బుక్ గ్రూప్ కూడా ఉంది, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.